ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఉచితంగా బస్సులలో ప్రయాణం ఉండడంతో మహిళలు తీర్థయాత్రలకు ప్రయాణం కడుతున్నారు. కార్యక్రమం ప్రారంభించిన మొదటి రోజే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన మహిళలు నంద్యాల జిల్లాలోని పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి వచ్చారు. ఇలాంటి ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. జిల్లాలో ప్రయాణికులకు కనీసం 200 రూపాయలు రవాణా ఛార్జీలు మిగులుతున్నాయి. 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే రానుపోను 250 రూపాయల వరకు మహిళలకు వెసులుబాటు కలుగుతోంది. అదే ప్రభుత్వ ఉద్యోగినులకు నంద్యాల ఆత్మకూరు, నంద్యాల కర్నూలు, బనగానపల్లి, ఆళ్లగడ్డ చుట్టుపక్కల ఊళ్లకు వెళ్లాలంటే నెలకు 5,000 నుండి 6,000 వరకు ఇలా మహిళలకు ఖర్చు వచ్చేది. స్త్రీ శక్తి పథకం అమలు అవ్వడంతో వారికి రవాణా ఛార్జీలన్నీ ఖర్చులన్నీ మిగిలిపోనున్నాయి. మహిళలకు ఓ రకంగా ఆర్థిక వెసులుబాటును కూటమి ప్రభుత్వం కల్పించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉచిత బస్సు ప్రయాణం పైన మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఉచిత బస్సు ప్రయాణంలో ఆదిలోనే మహిళకు భారీ దృష్టాలు తప్పడం లేదు. జిరాక్స్ సెల్ ఫోన్లలో చూపించిన ఆధార్ కార్డులను, పాన్ కార్డు, ఏదేని ప్రభుత్వ గుర్తింపు కార్డు ఒరిజినల్ ఉంటేనే ఉచిత బస్సులో ప్రయాణించడానికి కండక్టర్లు అనుమతించడం పట్ల మహిళలు పెదవి విరుస్తున్నారు. ప్రతిసారి ఒరిజినల్ కార్డులు వెంట తెచ్చుకోలేమనే అభిప్రాయాన్ని మహిళలు వ్యక్తం చేస్తున్నారు. ఆధార్, పాన్, ఇతర గుర్తింపు కార్డును జిరాక్స్ ఉన్న సెల్ ఫోన్లలో చూపించిన ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని మహిళలు కోరుతున్నారు. నందికొట్కూరుకు చెందిన మహిళా కుటుంబ సభ్యులు విజయనగరం జిల్లా కోరుకొండ సైన్స్ స్కూల్లో తన కుమారుడిని చూసి రావడానికి ఈ నెల 14వ తేదీన వెళ్లారు. అక్కడి నుండి నంద్యాలకు వచ్చారు. తమ వద్ద ఒరిజినల్ ఆధార్ కార్డు లేకపోవడంతో సెల్ ఫోన్లో వాట్సాప్ పెట్టించుకొని జిరాక్స్ తీయించుకొని చూపిస్తే ఒరిజినల్ కార్డు కావాలని జిరాక్స్ చెల్లదంటూ చెప్పడంతో అవాక్కయ్యారు. జిరాక్స్ కార్డు చూపించిన కండక్టర్ వినకుండా బస్సు దించేశారని మహిళ వాపోయింది. ఇలాంటివే 2-3 సంఘటనలు చోటు చేసుకున్నాయి. డౌన్లోడ్ చేసుకొచ్చాము. ఆయన ఒప్పుకోకుంటేనే ఆ సెల్ లో చూస్తే ఒప్పుకోకుంటే ఇది కలర్ తీసుకొచ్చినాం సార్. ఇప్పుడు దీనికైనా డబ్బులు వేస్టే కదా సార్. ఇంకా ఫ్రీ పాసింగ్ కదా, పెట్టేదేదో ఒక టికెట్ వస్తున్నాయి కదా 3 కార్డులది. చేయలేదు సార్. ఇది ఇప్పుడు మేము తీసుకొచ్చినాం. ఇప్పుడు ఇది చేయరు. ఇది కూడా వాళ్ళు చేయడం లేదు. ఈరోజు చేసామండి. బాగుంది. సౌకర్యం కానీ ఎట్లా బాగుంది. బాగా కంఫర్ట్గానే ఉంది. ఎవరైనా చెప్తున్నారు. ఎంత మిగులుతుంది మీకు? ఎంత మిగులుతుంది అంటే మేము తీర్థయాత్రగానే వచ్చామండి. మాకేదో బాగా అనిపించింది. ఎవరు? అది పాలకొల్లు నుంచి వచ్చామండి. తీర్థయాత్రగానే వచ్చాము. మహానంది వెళ్ళాం. ఇది ఫ్రీ బస్ యూజ్ చేసుకున్నామండి. బాగానే ఉంది. మార్నింగ్ 5కి స్టార్ట్ చేసామండి. బాగుంది. బాగానే వెళ్ళామండి. ఆనందంగానే అనిపించింది. ఎట్లా మేడం? చాలా బాగుందండి. ఇప్పుడు బస్సు ఫ్రీ పెట్టడము, మీరు దర్శనం చేసుకుని ఫ్రీ వెళ్ళడము, ఫ్రీగా దర్శనం చేస్తుంది. బాగుంది. ఫోన్ లో చూపించిన వద్దంటున్నారు, జిరాక్స్ చూపించిన వద్దంటున్నారు. సాధారణంగా అందరూ పట్టుకెళ్ళలేము కదండి ఆధార్ కార్డు. జిరాక్స్ అయ్యి అంటే కొంచెం గమ్మునే ఉంటాయి, ఇస్తామండి. అలా కూడా ఉంటే బాగుంటుంది. ఒరిజినల్ అడుగుతున్నారు. మాకు జిరాక్స్ లో ఎక్కువ ఒరిజినల్ అడుగుతున్నారు. జిరాక్స్ అయినా ఒప్పుకునిలో ఉంటే బాగుంటుంది. చూపించినా ఒప్పుకోవట్లేదు. ఫోన్ లో చూపించినా ఓకే చేస్తే మాకు బాగానే ఉంటుంది. బాగుంది. మేము ఊరికి పోతున్నాం. బాగా ఫ్రీగా ఉంది. పిల్లలకి ఇంత ముందు పోవాలంటే సంవత్సరానికి ఒకసారి మా అత్త ఇంటి వాళ్ళు పంపిస్తుండ్రి. ఇప్పుడేం లేదన్నా ఫ్రీగా బాగా పోతున్నాం. ఏం లేదు సార్. ఇంత ముందు ఇబ్బంది పడుతుంది. మీరు దిగినాక చిల్లర ఇప్పించుకోండి మీ ఇద్దరు కలిసి అని అంటుంటుంది. ఇప్పుడు అట్లాంటివి ఏం లేవు. ఆధార్ కార్డు చూపించి చక్కగా ఇంటికి బాగుంది. తగ్గించుకుంటే సగం ఛార్జ్ తీసుకుంటే బాగుంటేదండి. ఎందుకంటే మరి అంతలా అక్కర్లేదండి. సగం ఛార్జ్ తీసుకుంటే చాలండి. అక్కడే ఉన్నాం. బాబు సైనిక స్కూల్లో చదువుతున్నాను సార్. కోరుకొండ సైనిక స్కూల్. విజయనగరం నుంచి వచ్చినాము. సడన్ లో ఫ్రీ బస్ వేసినారు కదా. మా దగ్గర ఆధార్ గానీ పాన్ గానీ ఏం లేవు. డౌన్లోడ్ చేసినాం. ఒరిజినల్ అయినా తీసుకుంటలేరు. అంటే అదే కార్డే కావాలంట. మేము ఇంట్లో పెట్టి వచ్చింటాం కదా సార్. మేము నంబర్ ఉంటే డౌన్లోడ్ చేసుకున్నాము. డౌన్లోడ్ చేసిన ఒరిజినల్ నంబర్ ఉంటేనే కదా డౌన్లోడ్ అయ్యేది. అయినా వాళ్ళు ఫ్రీ బస్ లో ఖచ్చితంగా అదే చూపించాలా, ఆధారాలు ఉండాలా, ఉంటేనే మేము సెల్లో చూపిస్తే తీసుకుంటలేదు సార్. మేము దూరం నుంచి వచ్చినాం, తెలియదు కదా అప్పటికిప్పుడు. అంటే ఇది ఒక్కరోజు రిక్వెస్ట్ అంటే కూడా ఒప్పుకుంటలేదు. మళ్ళీ మేము బస్సు దిగి వచ్చి వచ్చినాము.
డౌన్లోడ్ చేసినా కూడా డౌన్లోడ్ చేసినా యాక్సెప్ట్ చేస్తలేరు. కార్డే కావాలంట, పాన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ అంట. మేము లేదు సార్, తెచ్చుకోలేదు. బాబు నిన్న ఆగస్ట్ 15 చూడడానికి అని వెళ్ళాము. పేరెంట్స్ ఇన్విటేషన్ ఇచ్చింది సార్ వాళ్ళు. ఇప్పుడు మేము సడన్ గా ఎక్కడ తింటాం సార్, డౌన్లోడ్ చేసినది ఒప్పుకోవడం లేదు. అది డౌన్లోడ్ ఓటీపీ వస్తేనే కదా, ఒరిజినల్ కార్డే కదా సార్ అది కూడా. ఇది ఒక్క రోజే సార్, మళ్ళీ తెచ్చుకుంటాం కదా నెక్స్ట్ డే. ఒప్పుకుంటలేరు అసలు కండక్టర్ కానీ డ్రైవర్ కానీ. మాది నందికొట్టు సార్. మేము పోతున్నారు సార్. అది ఓటీపీ వచ్చిన ఒరిజినల్ కార్డే ఇప్పుడే డౌన్లోడ్ చేసినాం. మా కార్డు మేము డౌన్లోడ్ చేస్తాం కదా, ఓటీపీ రాంది డౌన్లోడ్ కాదు కదా. అది రియలే కదా సార్, అది ఒప్పుకుంటలేదు. దించేసినారు సార్. అట్లా చేసి ఎట్లా, దూరం నుంచి వచ్చినాం కదా, మళ్ళీ సార్ తెచ్చుకుంటాం కదా సార్. అది ఒరిజినల్ కార్డే కదా. ఇప్పుడు ఒరిజినల్ కార్డు ఆయన స్కాన్ చేసుకోడు కదా, మరి ఇంకా చూపించేదే కదా. ఇదైనా చూడొచ్చు కదా, అట్లా చూస్తలేరు అసలు. చాలా బాగుంది ఆదరణ. ఫ్లోటింగ్ ఎక్కువ బాగుంది. ఫ్లోటింగ్ చాలా మంది చంద్రబాబు నాయుడు మంచి పని చేశారని అప్రిషియేట్ చేస్తున్నారు. చాలా బాగుంది, చాలా ఎంకరేజింగ్ ఉంది. ఆటోలకు వెళ్ళే వాళ్ళు కూడా బస్సులు ఎక్కుతున్నారు. చాలా మంచి పని చేశారని చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రైవేట్లో ఏం చెప్పారు ఆ లేడీస్ ప్రయాణికులు వాళ్ళ ఆధార్ కార్డు సెల్ ఫోన్ కానీ బ్లాక్ అండ్ వైట్ కానీ యాక్సెప్ట్ చేయరు అని చెప్పినారు. కాబట్టి బాబు నాకు ఈరోజు మాత్రం ఎవరు అట్లా చూపించలేదు. నిన్న సాయంత్రం 5 నుంచి కూడా చాలా మంది ఎక్కారు కాబట్టి అందరూ ఒరిజినల్ చూపిస్తున్నారు. చాలా నీట్ గా ఫాలో అవుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.